2009 అనేది ఇది చాలా ఇంపార్టెంట్. 3 అంటే 3 అంటేనేమో ఫ్రీ అని, 3 అనే పదం చూడండి, 3 THRE 3 అంటేనేమో మీరు ఫ్రీ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే ఫ్రీగా ఉచిత విద్య నేర్పాలి. లేకపోతే మీకు ఇంకంతకుముందు కోడ్ చెప్పా ఫ్రెండ్స్, 3 అంటేనేమో వాళ్ళకి 3 వస్తేనే వాళ్ళు ఉచితంగా నేర్చుకుంటారని గుర్తుపెట్టుకోండి. 3 వస్తే వాళ్ళు ఉచితంగా విద్య నేర్చుకుంటారు. 3 ఫ్రీ, అట్లా మీ ఇష్టం. అట్లా చాలా. 4 అంటేనేమో 4 ఇయర్స్గా పాఠశాలలో మనం జాయిన్ చేయించలేం కదా ఫ్రెండ్స్, వాళ్ళకి తగ్గ వయసు ఉండాలి కదా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. 5 అంటేనేమో 5th క్లాస్ అయిపోయిన తర్వాత బదిలీ కోరేటటువంటి వాళ్ళకి రైట్స్ ఉంటాయి. అంటే 5వ తరగతి అయిపోయిన తర్వాత బదిలీ కోరే హక్కు, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి 6 అంటేనేమో ఏమీ లేదు ఫ్రెండ్స్, 6లో సగం ఎంత, 6లో సగం ఎంత అంటేనేమో 3. అంటే 3 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేయాలంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ప్రకారంగా బడిని నియమించాలి. ఇక 7 అంటేనేమో ఏడుస్తూ అని గుర్తుపెట్టుకోండి, చెప్పా మీకు. అంటే అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమౌంట్ ఇచ్చే సందర్భంలో ఏడుస్తూ అని గుర్తుపెట్టుకోండి. 8 అంటేనేమో ఫ్రెండ్స్ 8 అంటేనేమో స్టేట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, 8 స్టేట్ అట్లా గుర్తుపెట్టుకోండి. 9 అంటేనేమో నవగ్రహాలను గుర్తుపెట్టుకోండి. నవగ్రహాలు అంటే నవగ్రహాలు చూడండి 9 గ్రహాలు ఎలా ఉంటాయి అనే దాన్ని దీనికి లింక్ చేసుకోండి. 10 అనేది ఇక్కడ ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్. 10 అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, 10th క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ పిల్లల్ని వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులని గుర్తుపెట్టుకోండి. 11 అంటేనేమో 11 అంటేనేమో అంటేనేమో ఎర్లీ చైల్డ్హుడ్ అంటేనేమో అంగన్వాడీకి సంబంధించి. తర్వాత ఇవన్నీ చెప్పా ఫ్రెండ్స్, మీకు గతంలో వీడియో చూడండి, మీకు అన్నీ తెలుస్తాయి, మీకు ప్రతిదీ కూడా చెప్పేస్తాను నేను. 12 తర్వాత 13 అని. 12 అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, 12ని మళ్ళీ కూడా అనుకోండి, 1 + 2 అంటేనేమో 3. 3 అంటేనేమో ఫ్రీ అనే పదంలాగా బలుగుతుంది. 3 అంటే 3 వస్తే మళ్ళీ అంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. 25% అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ 25ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 12ని 12 24 అనుకుంటే ఆ ఒక్కటి కలుపుకుంటే అట్లా జస్ట్ అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక 13 అంటే 13 రకాల ఫీజులు అని చెప్పారు ఫ్రెండ్స్, 13 రకాల ఫీజులు వసించకూడదు. లేదా ఈ 13ని మీరు 1:3, ఈ మధ్యకాలంలో TSPSC వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగితే 1:3 ప్రకారంగా వాళ్ళు కౌన్సిలింగ్ పిలుస్తున్నారు. అలాంటి కౌన్సిలింగ్ అప్పుడు వాళ్ళు ఎటువంటి డబ్బులు వసూలు చేయడం కానీ అలాంటివి కానీ ఏమి అడగరు, ఫ్రీగానే చేస్తారు. అట్లా ఏదో కొంచెం మీరు జస్ట్ హాస్యంగా ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు గతంలో అన్నీ చెప్పాను, ఆ వీడియోలో చూడండి. 22 చెప్పా, 23 చెప్పా, అన్నీ ఉన్నాయి. 23 చెప్పా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా. తర్వాత 24 అంటే 24 గంటలు టీచర్ పనిచేయాలని. 23 చెప్పా ఫ్రెండ్స్. తర్వాత 24, 25, 26 ఇవన్నీ మీకు. సెక్షన్ 29 అంటే 29 అంటే ఫ్రెండ్స్ మంత్లో లాస్ట్ 2 రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక మంత్లో లాస్ట్ డేస్ 29, 30. లాస్ట్ డే చూడండి ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనం వాళ్ళకి ధృవీకరణ పత్రం ఇస్తాం. ఏదైనా ఒక పిల్లలకు ఒక మంత్లో లాస్ట్ అంటే ధృవీకరణ పత్రం ఇవ్వాలి లాస్ట్లో అని గుర్తుపెట్టుకోండి అంతే. ఇక 29 అంటే ఏమో లాస్ట్లో 29వ రోజు మనం ఒక ఎగ్జామ్ పెడతామని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక మంత్ లాస్ట్లో 29వ తారీఖున ఎగ్జామ్ పెట్టి 30వ తారీఖున వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక ధృవీకరణ పత్రం ఇస్తాం, మార్కుల పత్రం అన్నట్టు. చాలామంది చాలా రకాలుగా చదువుకున్నారు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. మీరు ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ఈ సెక్షన్ల మీద ఖచ్చితంగా రేపు మళ్ళీ మీకు ఒక ఇటువైపు సీక్వెన్స్ ప్రకారంగా మ్యాచింగ్ చేసేటటువంటి సందర్భాలు ఉంటాయి. 38 లాస్ట్ ఏంటంటే లాస్ట్ది నియమాలు ఫ్రెండ్స్, నియమాలు రూల్స్. ఇక లాస్ట్ది వచ్చేసి నియమాలు, కండిషన్స్ అని గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. తర్వాత విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ఎలా ఉంటుంది ఇవన్నీ మీకు ఏం చెప్పండి, మీకు తెలుసు కాబట్టి. 60 ఉంటే ఇద్దరని, 61 నుంచి 90 వరకు ఉంటే ఫ్రెండ్స్ 30 గుర్తుపెట్టుకోండి. 60 వరకు ఉంటే 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు, ఓకే. 61 నుంచి 90 మధ్యలో ఉంటేనే ముగ్గురు, 91 నుంచి 120 మధ్యలో ఉంటేనేమో ముగ్గురు, ఇక 121 దాటి 150 మధ్యలో ఇదొకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 5 ఇదొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 121 to 150 అంటే మధ్యలో 5 ఉంది కదా, టక్కన పెట్టుకోండి 5 అని. ఒకవేళ 150కి మించారనుకోండి మధ్యలో ఉన్న 5 పెట్టుకోండి, ఒకటేమో HM అని గుర్తుపెట్టుకోండి అంతే సింపుల్గా. 200 దాటారనుకోండి ఫ్రెండ్స్ 1:40 అని గుర్తుపెట్టుకోండి. అది 1 to 5th క్లాస్. అదే 6th to 8th క్లాస్ అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక ఒక్కో క్లాస్కి ఒక్కో సబ్జెక్ట్ ఒక్కో టీచర్ ఉంటాడని గుర్తుపెట్టుకోండి. ఇది 1:35 ఫ్రెండ్స్. ఇక్కడ 1:35, అది 1:40, ఇది 1:35. ఒకవేళ కనుక 100 మంది పిల్లలు దాటారనుకోండి, ఇక్కడ 6 నుంచి 8 తరగతి పిల్లలు ఒకవేళ 100 పిల్లల కంటే మించారనుకోండి ఫ్రెండ్స్, అక్కడ ఒక HM ఉంటాడు. అదేవిధంగా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటాడు. కళా విద్యకి, ఆర్ట్కి, హెల్త్కి ప్రతి ఒక్కరికి ఉంటారనమాట. 100 దాటితేనే ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు తెలిసిందే ఫ్రెండ్స్. ప్రైమరీ సెక్షన్లో అయితేనేమో 200 డేస్, 6th 8th అయితేనేమో 220 డేస్, 1 to 5th క్లాస్లో బోధనా సమయం 800 గంటలు, ప్రాథమికోన్నత అయితేనేమో 1000 గంటలు, ఒక వారంలో ఉపాధ్యాయులకు పని గంటలు ఎంత ఉండాలంటే 45 గంటలు. ఇవన్నీ మీకు తెలిసి. ఇప్పుడు రైట్ టు ఇన్ ఎడ్యుకేషన్ 2009 గురించి నేర్చుకుందాం. మరి ఇక్కడ 7 అధ్యాయాలు అన్నాం, అలానే 38 సెక్షన్లు అన్నాం. రాజ్యసభ ఆమోదించింది జూలై 20 అన్నాం, లోక్సభ వచ్చేసి ఆగస్టు 4, రాష్ట్రపతి ఆగస్టు 26, మరి అమల్లోకి వచ్చింది ఏప్రిల్ 1, 2010. వాటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఈజీ. చూడండి, రైట్ టు ఇన్ ఎడ్యుకేషన్ 2009లో లాస్ట్లో ఉన్న 9లో నుంచి ఒకటి తీసేయండి, చివరిలో ఉన్న 9లో నుంచి ఒకటి తీసి ఆ ఒకటిని ఈ 2కి కలపండి. ఏమవుతుంది చూడండి, 9లో ఒకటి తీస్తే 8, ఆ ఒకటి దీన్ని కలిస్తే 3, 38 సెక్షన్లు. చూడండి మర్చిపోతాం ఫ్రెండ్స్. 2009 విద్యా హక్కు చట్టం అనగానే ఎన్ని సెక్షన్లు? 2009లో ఒకటి పోతే 8, ఆ ఒకటి తీసుకొచ్చి 2 కలిపితే 3, 38 సెక్షన్లు. 7 అధ్యాయాలు ఎలా గుర్తుపెట్టు? చాలా ఈజీ. 2009లో 2 పోతే ఎంత? 7. అసలు 2009 అని గుర్తిస్తే అది వాడే ఎగ్జామ్లు వేస్తారుగా 2009 అని. 2009 అని వాడిచ్చినప్పుడు నీకు 38 సెక్షన్లు, ఒకటి తీసి ఒకటి కలుపు 38. ఆ 9లో నుంచి 2 తీసేయి, 7 అధ్యాయాలు. సో టోటల్గా 7 అధ్యాయాలు 38 సెక్షన్లు అనే విషయం మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు
మరి ఆర్టీ 2009ని రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? చాలా ఈజీ. రాజ్యసభలో జా ఉందిగా, జా అంటే జులై అనుకోండి, జులై అని గుర్తుపెట్టుకోండి. రాజ్యసభలో జా ఉంది కాబట్టి జులై అని గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి 20గా, ఆ జులై 20ని మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, జులై 20. నెక్స్ట్ వచ్చేసి లోక్సభ. లోక్సభ అనగానే ఆగస్టు 4, దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? చాలా ఈజీ. లోక్ అంటే లోకం అని గుర్తుపెట్టుకోండి. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కూడా ఆగరు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఆగరు. ఆగకుండా ఏం చేస్తారు? 4 దిక్కులు పోతానే ఉంటారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని గుర్తుపెట్టుకో. లోక్సభ అనగానే లోకంలో ఉన్నోళ్ళు ఆగరు అంటే 4 దిక్కులు పోతారు కాబట్టి లోక్సభ అనగానే ఆగస్టు 4 అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి. మరి రాష్ట్రపతి ఆగుతాడా? ఆగడు. ఆగడు కాబట్టి అది కూడా ఆగస్ట్. మరి రాష్ట్రపతి అంటే ఒక దేశానికి రాష్ట్రపతి కాబట్టి మనం ఆయన ఇప్పుడు కూడా 26 జనవరి 26 లాగానే ఒక ఫేమస్ డే రోజు సంతకం పెడతాడు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంత చేసి మనకు విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత మనది ఎలా ఉందంటే ఏప్రిల్ ఫూల్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ ఫూల్ అంటే ఏప్రిల్ 1 అని జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే విద్యా హక్కు చట్టం 2009 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ ఫూల్ చేసింది మన అందరినీ. అంటే ఏప్రిల్ 1, 2010, 2009 కాదు. వాడు ఎగ్జామ్లో వాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏప్రిల్ 1, 2009 అంటాడు, ఏప్రిల్ 1, 2010 అంటాడు. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏప్రిల్ 1, 2010 అని గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా రౌండ్ ఫిగర్ 2010 అని గుర్తుపెట్టుకోండి. 2010 నీకు కన్ఫ్యూజ్గా ఉంది సార్, గుర్తు లేదంటే ఈజీ. చివరిలో మన ఏప్రిల్ ఫూల్ చేసిందంటే అర్థం ఏంటి? 0 చేసిందని అర్థం. అట్లా గుర్తుపెట్టుకో. ఎట్లయినా మనం వీటిని గుర్తుపెట్టుకోవాల్సిందే. అప్పుడు చూడండి రాజ్యసభ. రాజ్యసభలో జా అంటేనేమో జులై. జులై అనగానే ఇప్పుడు 20ని కూడా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. జులైగా తిరుగుతూ ఉంటారు. జులైగా తిరుగుతున్నారంటే వాళ్ళ జీవితం 0 అని గుర్తుపెట్టుకో. రాజ్యసభ అనగానే జా అంటేనేమో జులై. ఇంకా విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రాజ్యసభలో రా ఉంది, రా అంటే 2 అని గుర్తుపెట్టుకో. ఎట్లైనా మీరు గుర్తుపెట్టుకోండి. రాజ్యసభ అనగానే జా కాబట్టి జులై, రా అంటేనేమో 2, మరి ఇక 0 అంటే జులైగా తిరిగే వాళ్ళు 0 అని గుర్తుపెట్టుకో. లోక్సభ అంటే లోకంలో ఎవరు ఆగరు, ఆగస్టు. మరి ఆగకుండా ఏం చేస్తారు? 4 దిక్కులు తిరుగుతారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మరి రాష్ట్రపతి ఆగుతాడు? ఆగడు. 26న సైన్ చేస్తాడు. ఇంత చేసి మనకు వచ్చిన విద్యా హక్కు చట్టం ఏప్రిల్ ఫూల్ చేసింది. ఏప్రిల్ ఫూల్ చేసిందంటే 2010 అంటే 0 అయింది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆర్టీ 2009లో 7 అధ్యాయాలు 38 సెక్షన్లు అన్నాం కాబట్టి ఆ 38 సెక్షన్లు చదవాలా? అన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. కొన్ని ముఖ్యమైనటువంటి సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్లు ఎక్కువ శాతం అవే రిపీట్ అవుతూ ఉంటాయి. అంతవరకు మేజర్గా చదవండి. మేజర్ పాయింట్స్ పర్ఫెక్ట్గా చదవండి. మిగతా పాయింట్స్ని మామూలుగా చదువుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. వాటిల్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి 3వ సెక్షన్. విద్యా హక్కు చట్టం 2009లో 3వ సెక్షన్ ఏం చెప్తుంది? చాలా ఈజీ. 3వ సెక్షన్ ఏం చెప్తుందంటే ఉచిత నిర్బంధ విద్య అమలు చేయాలని చెబుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావు? 3ని ఇంగ్లీష్లో ఎలా రాస్తావు? 3 THREE 3 అంటే చూడండి RTE అని ఉంది కదా, RTE రైట్ టు ఎడ్యుకేషన్. అదే కొన్ని ఆన్సర్లు ఆ బిట్లోనే ఉంటాయి. మీరు గమనిస్తే లాజికల్గా కొన్ని ఆన్సర్లు ఆ బిట్లోనే దాగి ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని మనం క్యాచ్ చేయాలి. అలాంటి వాటిల్లో ఇది ఒకటి 3 అంటాం. 3 అంటే RTE ఉచిత నిర్బంధ విద్య, ఫినిష్. నెక్స్ట్ రెండవది మరి నెక్స్ట్ 4వ సెక్షన్. 4వ సెక్షన్ ఏంటంటే వయసుకు తగ్గ తరగతిలోనే చేర్చుకోవాలి. 4వ తరగతిలోనే 4వ సంవత్సరంలోనే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 4వ సెక్షన్ అంటే 4 సంవత్సరాల వయసు అని గుర్తుపెట్టుకో. 4వ సంవత్సరంలోనే మనం తరగతిలో జాయిన్ చేయించుకుంటాం. మనం ఒక పిల్లవాడిని ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఉన్న విద్యా హక్కు చట్టం పరంగా 5+ అంటే 5+ 5 సంవత్సరాలు నిండిన తర్వాతనే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. మరి 4వ సెక్షన్ అంటే 4 సంవత్సరాలకే వయసుకు తగ్గ తరగతిలో అనేది ఇచ్చిందంటే నువ్వు 4 అని గుర్తుపెట్టుకో. 5 అంటే నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే 5వ తరగతి కంప్లీట్ అయిపోయింది. 5వ తరగతి కంప్లీట్ అయిన తర్వాత 5th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లోడు ఏమంటాడో, సార్ నేను హై స్కూల్కి వెళ్ళిపోతా అంటాడు. అంటే బదిలీ కోరే హక్కు ఉంది పిల్లోడికి. సో అలా గుర్తుపెట్టుకోండి. వాడు ఏమంటాడు? బదిలీ కోరే హక్కు ఏ సెక్షన్ అంటాడు. బదిలీ కోరే హక్కు ఏ సెక్షన్ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఒక పిల్లవాడు ప్రాథమిక విద్య అంటే 5వ తరగతి కంప్లీట్ అయింది, హై స్కూల్కి పోతాను కాబట్టి 5th సెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 6. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 6వ సెక్షన్ ఏంటంటే దీన్ని నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావు? 6 అనగానే నువ్వు 6/2 అంటే 6లో సగం 3 తీసుకో. 6లో సగం 3 అంటే 3 సంవత్సరాలలోనే పాఠశాలను స్థాపించాలి. ఈ ఆర్టీ 2009 ఎప్పుడైతే ఏప్రిల్ 1, 2010లో ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి 3 సంవత్సరాలలోనే పాఠశాలను స్థాపించాలని ఈ సెక్షన్ చెబుతుంది. నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలి? 3 సంవత్సరాలలోని పాఠశాల స్థాపన అనగానే 3కి డబల్ చేయి 6. ఒకవేళ వాడు 6వ సెక్షన్ అనగానే 6లో సగం చేయి. 3 సంవత్సరాల పాఠశాల స్థాపన.
నువ్వు ఎలాగైనా గుర్తుపెట్టుకో, బిట్టుకు మాత్రం ఆన్సర్ కరెక్ట్గా ఉండే విధంగా గుర్తుపెట్టుకో. 7 అంటే జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి, 7 అంటే ఏడవటమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలి మరి పాఠశాలలకి, కేంద్రం ఇవ్వాలి, రాష్ట్రం ఇవ్వాలి. ఆ రెండు డబ్బులు ఇవ్వాలంటే ఏడుస్తూ ఉన్నాయి. అట్లా గుర్తుపెట్టుకోండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలి అంటే ఏడుస్తున్నాయి. కాబట్టి 7వ సెక్షన్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 10వ సెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటిది? తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలని పాఠశాలలో చేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఏంటి? సెక్షన్ నెంబర్ 10. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? సెక్షన్ 10 అంటే 10th క్లాస్ అని గుర్తుపెట్టుకో. 10th క్లాస్లో పిల్లల్ని పేరెంట్స్ కొంచెం కేర్గా ఉంటారు. అప్పటిదాకా పెద్దగా పట్టించుకున్నా కూడా 10th క్లాస్లో చాలా కేర్గా ఉంటారు. సో సెక్షన్ 10 అనగానే తల్లిదండ్రులు రెస్పాండ్ అవుతున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక కొండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 11. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 11వది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే పూర్వ ప్రాథమిక విద్యని అందించాలి. పూర్వ ప్రాథమిక విద్య అంటే 3 నుంచి 6 మనకు తెలుసు. 3 to 6 అంగన్వాడీ పాఠశాలలో పిల్లలకి విద్యను నేర్పించేదాన్ని పూర్వ ప్రాథమిక విద్య అంటారు. దీని సెక్షన్ 11. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సెక్షన్ 11ని నేను ఇంగ్లీష్లో 11 రాశా. 11 అంటే ఈఎల్ఈ విఎన్ అని అనుకుని రాశా. దీంట్లో చూడండి, మొదటి ఈ అంటేనేమో ఎర్లీ, ఇంకొక ఈ అంటేనేమో ఎలిమెంటరీ, ఇంకొక ఈ అంటేనేమో ఎడ్యుకేషన్. అంటే ఏంది? ఎర్లీ, ఎలిమెంటరీ, ఎడ్యుకేషన్ అందులోనే ఉంది కదా. నేను ఇందాక ఒక విషయం చెప్పా, కొన్ని సమాధానాలు ప్రశ్నలోనే దాగుంటాయి. చూడండి, 11 అనగానే ఎర్లీ, ఎలిమెంటరీ, ఎడ్యుకేషన్ అంటే పూర్వ ప్రాథమిక విద్య. అట్లా గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. 11 అంటే 1 అంటే 1వ తరగతి అంటే చిన్నపిల్లలు అన్నట్టు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ నెంబర్ 12. 12వ సెక్షన్ ఏం చెప్తుంది అంటే, 12ని మీరు జనరల్గా ఏం చేస్తారంటే 1+2 అని రాయండి. 1+2 అంటే ఎంత? 3. ఆ 3 అంటే ఏంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ. బీసీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో కనీసం 25% అయినా ఫ్రీగా చేర్చుకోవాలని చెబుతుంది. కనీసం 25% బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో ఫ్రీగా ఎడ్యుకేషన్ అందించాలని ఏ సెక్షన్ చెప్తుందంటే 12. ఎలా గుర్తుపెట్టుకుంటారు? 12 అంటే 1+2. 1+2 అంటే 3 అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 13. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. 13వ సెక్షన్ ఏం చెప్తుందంటే, క్యాపిటల్ రుసుము వసూలు చేయరాదు. ఒక పాఠశాలలో పిల్లవాడిని చేర్పించుకునేటప్పుడు ప్రధానోపాధ్యాయుడు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు వసూలు చేయకూడదు, క్యాపిటల్ రుసుము వసూలు చేయరాదు అని ఏ ఆర్టికల్ చెప్తుందంటే 13వ ఆర్టికల్ చెప్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 13వ ఆర్టికల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 13 రకాల ఫీజులను వసూలు చేయరాదు అని గుర్తుపెట్టుకోండి. 13 రకాల ఫీజులు వసూలు చేయకూడదు. 10 కాదు, 11 కాదు, 12 కాదు, 13. రేపు ఎగ్జామ్లో బిట్ వచ్చిందంటే నేను చెప్పిన మాటలు మీకు గుర్తు రావాలి. క్యాపిటల్ రుసుము అనగానే మీరేం గుర్తుపెట్టుకుంటారంటే 13 అంటే 13 రకాల ఫీజులు వసూలు చేయరాదని గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి 15వ ఆర్టికల్. బడిలో చేర్చుకోవాలి. ఏంటి బడిలో చేర్చుకోవాలి? 15 ఎలా గుర్తుపెట్టుకుంటావు? 15 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఆ పిల్లలకి 10th క్లాస్లో ఉన్నట్టు అని అర్థం. అంటే 10వ తరగతి పిల్లల్ని పాఠశాలల్లో బడిలో చేర్చుకోవాలి. అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. అంటే బడిలో చేర్చుకోవాలి అనగానే 10th క్లాస్ గుర్తుపెట్టుకోండి. 15వ సెక్షన్ ఈజీగా గుర్తొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 17వ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. 21 రెండు ఇంపార్టెంటే. 17వ సెక్షన్ మీరు ఎలా, సెక్షన్ నెంబర్ 17లో 7 ఉంది. 7 అనేది మీకు ఎక్కడ కనిపించినా సరే ఏడుపుకి సంబంధించింది. 7వ సెక్షన్ ఏం చెప్తుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వడంలో ఏడుస్తున్నాయి. 17వ సెక్షన్ ఏంటంటే పిల్లల్ని శిక్షించడం, దండించడం, వేధించడం, పిల్లల్ని కొట్టడం నేరం అని చెప్తుంది 17వ సెక్షన్. ఎన్నోసార్లు అడిగిన బిట్ ఇది. నాకు తెలిసి నెక్స్ట్ ఎగ్జామ్లో మళ్ళీ రావడానికి అవకాశం ఉన్న బిట్టు 17. అందుకని ఇది ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మనకు కొన్ని చట్టాలు వచ్చినాయి పిల్లల్ని కొట్టరాదని. పిల్లల్ని మరి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేధించరాదని కొన్ని చట్టాలు రావడం జరిగింది. సో ఈ సెక్షన్ గుర్తుపెట్టుకోండి. 17 ఎలా గుర్తుపెట్టుకుంటారు? పిల్లల్ని శిక్షించాలి, పిల్లల్ని వేధించాలి. పిల్లల్ని కొట్టామనుకోండి ఏడుస్తారంటే అర్థం ఏంటి? 17గా. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సెక్షన్ నెంబర్ 17 అంటే పిల్లల్ని శిక్షించడం, వేధించడం నేరం అని గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఏడుస్తారు శిక్షిస్తే, పిల్లల్ని వేధిస్తే ఏడుస్తారని గుర్తుపెట్టుకోండి. ఏడుస్తారు కాబట్టి 17 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 21 ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకు అంటే యాజమాన్య సంఘం ఏర్పాటు చేసి అందులో 50% మంది మహిళలు ఉండేటట్లు చూడాలి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 21 అంటే ఒక గతంలో ఉండేది మగపిల్లలకి వివాహ వయసు 21, ఆడపిల్లలకి 18 గతంలో ఉండేది. మగపిల్లలకి వివాహ వయసు 21 అంటే మరి దాన్ని మీరు అలా గుర్తుపెట్టుకోండి. అంటే యాజమాన్య సంఘం అంటే ఎస్ఎంసీ అని అర్థం. ఎస్ఎంసీ అంటారు. ప్రతి పాఠశాలకి ఇప్పుడు ఎస్ఎంసీ ఉంది. ఎస్ఎంసీ అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని అర్థం. ఒక పాఠశాలని పర్యవేక్షించాలంటే ఎస్ఎంసీకి ఒక చైర్మన్ ఉంటారు. ఆ ఎస్ఎంసీలో మరి పురుషులు ఉంటారు, మహిళలు ఉంటారు. 100% 50% మహిళలు ఉండాలి అని చెప్పేది 20. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? వాళ్ళు ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారంగా ఒక పాఠశాలలో
ఎస్ఎంసీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో 50% మహిళలు ఉండాలి అని చెప్పే సెక్షన్ ఏది అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? 21 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ 50% మంది మహిళలు, ఈ మహిళలకి మీరు 21 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం కదా మనకు కావాల్సింది. మరి ఎస్ఎంసీ అంటే అర్థం ఏంటి? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా 21 ఇయర్స్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. 21 సంవత్సరం ఉంటేనే, 21 ఇయర్స్ ఉంటేనే వివాహ వయసు. కాబట్టి ఎస్ఎంసీని స్థాపించాలంటే 21 సంవత్సరం ఉండాల్సిందే. 50% మహిళలు అందులో ఉండాలంటే 21 సంవత్సరం ఉండాల్సిందే అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనం లైఫ్ లాంగ్ మర్చిపోం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 3 అంటేనేమో అందులోనే ఉంది ఆన్సర్. TRE అంటే RT అని ఉంది కాబట్టి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం. తర్వాత వచ్చేసి 7 అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వడంలో ఏడుస్తున్నాయి. 11 అంటే నేను రాసిన ఎర్లీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అందులోనే ఉంది ఆన్సర్. పూర్వ ప్రాథమిక విద్య 3 to 6. 13 అంటే 13 రకాల ఫీజులు వసూలు చేయరాదు. 21 అంటేనే ఇప్పుడే నేను చెప్పే 17 అనేది ఇంపార్టెంట్. పిల్లల్ని దండించడం, శిక్షించడం నేరం అని చెప్పింది 17వ సెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పోతే 23, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ మీరు రాబోయే కాలంలో మీరు టీచర్స్ అవుతారు కాబట్టి, మిమ్మల్ని ఇప్పుడు రిక్రూట్ చేయాలి కాబట్టి, మిమ్మల్ని ఇప్పుడు రిక్రూట్ చేసి మీ జీతాన్ని పెంచాలంటే అది ఏ సెక్షన్ అంటే 23 సెక్షన్. మనకు ఒక సెక్షన్ ఉంది. టీచర్స్కి కూడా చాలా సెక్షన్లు ఉన్నాయి. అందుకని ఏ ప్రాబ్లం వచ్చినా సరే ప్రతి టీచరు ఇప్పుడు కోర్టుకే వెళ్తున్నాడు. ఎందుకు? ఎన్నో సెక్షన్లు ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగిన టీచర్స్ కోర్టులకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సెక్షన్ నెంబర్ 23 చూడండి, టీచర్స్ని నియమించి జీతాన్ని పెంచడం. దీనిని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 23లో 3 అంటే నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే గవర్నమెంట్ టీచర్స్ని నియమిస్తుందా? ఎప్పుడో వాళ్ళకి ఇష్టమైనప్పుడే నియమిస్తుంది, అంతే తప్ప ఎప్పుడు నియమిస్తుంది అనేది అది వాళ్ళ పరిధిలో ఉంటుంది. అంటే వాళ్ళకు 3 వచ్చినప్పుడే టీచర్స్ నియమిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. 23లో 3 అంటే 3 వస్తే గవర్నమెంట్కి 3 వచ్చినప్పుడే టీచర్స్ని నియమించింది. గవర్నమెంట్కి 3 వచ్చినప్పుడే జీతాలను పెంచిద్దని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఫ్రెండ్స్, మనం ఫన్నీగా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటేనే మనం ఎగ్జామ్లో బిట్టు పెట్టగలం. జీతాలను పెంచాలి, టీచర్స్ని రిక్రూట్ చేయాలి. ఏ సెక్షన్ అంటే గవర్నమెంట్కి 3 వచ్చినప్పుడే గుర్తుపెట్టు. 3 వచ్చింది అంటే అర్థం ఏంటి? 3 అన్నది గుర్తుపెట్టుకోండి. 23 టీచర్స్ని అందులో చూడండి, టీచర్స్ని అంటే ఏమో 2 అట్లనే గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నా సరే ఆన్సర్ని గుర్తు పట్టే విధంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 24, ఇది ఇంపార్టెంటే. 24 అంటే ఏంటంటే టీచర్సు సమయపాలన, సమయానికి టీచర్ వెళ్ళాలి, సమయానికి టీచరు పాఠాలని కంప్లీట్ చేయాలి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 24 అవర్స్ టీచర్సు కష్టపడాలి అని గుర్తుపెట్టుకోండి. 24 అవర్స్ టీచర్స్ కష్టపడాలి, 24 అవర్స్ టీచర్స్ స్కూల్కి వెళ్ళాలి, 24 అవర్స్ టీచర్స్ హార్డ్ వర్క్ చేయాలని గుర్తుపెట్టుకోండి. టీచర్స్ సమయపాలనను 24 అవర్స్, టీచర్సు మరి కరెక్ట్గా సమయానికి సిలబస్ని కంప్లీట్ చేయాలన్నా కూడా 24 అవర్స్ గుర్తుపెట్టుకోండి. 27 దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి?